మా స్థలాల్లో ఇతరుల అక్రమ నిర్మాణాలేంటి? మేము ఎన్నాళ్ళు పోరాడాలి? న్యాయస్థానాలను ఆశ్రయించిన పనులు కావడం లేదు ఎందుకని? మాకేంటి సమస్య? ఇటు రాజకీయ నాయకులు, అటు అవినీతి అధికారులు కలిసి మమ్మల్ని ఎందుకిలా వేధిస్తున్నారు? మా భూములను ఎందుకని ఇంతలా కబ్జా చేస్తున్నారు? ఇది ఐలాపూర్ రాజగోపాల్ నగర్ అసోసియేషన్ వారి ఆవేదన. కోర్టుకెళ్లి స్టేటస్ కో తెచ్చుకున్నాం. తుది తీర్పు వచ్చే వరకు ఎలాంటి అక్రమ నిర్మాణాలు చేపట్టవద్దని విజ్ఞప్తి చేస్తున్నారు ఈ భూ బాధితులు. 7 acres 7 ప్లేస్లలో చేసింది. మీరు ఇందులో ఈ మ్యాప్లో చూడొచ్చు. 7 ప్లేసులు లొకేట్ చేసినాం మేము. అక్కడ అప్పుడు చిన్న చిన్నగా రోడ్లు వేసి నోటరీ కింద అమ్మిన లేఅవుట్ చేసారు. తర్వాత 2022లో ఇండ్లు పెరిగిపోయినాయి, ఎంక్రోచ్మెంట్ స్టార్ట్ అయింది. ఇందులో ఏం చేసినారంటే 22లో ఈ ఇండ్లు కాకుండా ప్లాట్లు కూడా చేయడం ప్లాన్ చేసిండ్రు. 22 నుంచి మా అసోసియేషన్ మొత్తం ఫైట్ చేస్తుంది. ప్లాట్లు చేయడం, కొత్తగా ఎంక్రోచ్మెంట్ కాకుండా చేసింది. స్టిల్ అంత చేసినా కానీ 67 ఎకరాలు లేఅవుట్లు చేసారు. ఇంకా 24లో ఇది స్టేటస్. ఇది ఓన్లీ ఎంక్రోచ్మెంట్ వితౌట్ ముకీం ల్యాండ్ కాకుండానే 67 ఎకరాలు ఎంక్రోచ్మెంట్ అయింది. మేము కింద దీన్ని పట్టించుకోకపోతే ఇప్పటి వరకు 300 ఎకరాలు కబ్జా చేసేద్దరు, ఇండ్లు కట్టేద్దరు. దీంట్లో ఎమ్మెల్సీ రాములు గారు కూడా ఇన్వాల్వ్ అయ్యాడు లాస్ట్ ఇయర్ అక్టోబర్లో. రాములు నాయక్ ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు ఏదో 30 ఎకరాలు మేము కొనుక్కున్నాము, ఇక్కడ క్లీన్ చేస్తామని. మా సేల్ డీడ్స్ ఉన్న సర్వే నెంబర్లోనే ఉన్నదన్నమాట. అప్పుడు మేము ఇదేంటి అని అనుకున్నాము. కలెక్టర్ గారి దగ్గర ఒక 15 నిమిషాలు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆవిడ ఏమీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. సరే మాట్లాడలేకపోతే తర్వాత ఏం మాట్లాడుతారో అని అనుకున్నాము. కానీ తర్వాత వచ్చేసి వాళ్ళు ఎప్పుడైతే రాళ్ళు బాతి ఇవన్నీ చేసినప్పుడు ఎంఆర్ఓ గారికి మేము ఫోన్లో చెప్పాము. అంతకంటే ముందు నేను పర్సనల్గా కలిసినప్పుడు మా నోటీస్కి వచ్చిందని అంతే చెప్పింది. కానీ ఇట్లా క్లీన్ అవుతుంది, వాళ్ళు రాళ్ళు వాడుతున్నారంటే అప్పుడు ఆ రాళ్ళు తీసేసి ఒక బోర్డు పెట్టింది, గవర్నమెంట్ ల్యాండ్ అని.